అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ డిఎస్సివల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఏప్రిల్ 4, 5, 6 తారీఖుల కరెంట్ అఫైర్ ని క్లియర్ గా తెలుసుకోబోతున్నాం. అలాగే మనకి నౌకల పేర్లు అనేవి చాలా వింటూనే ఉంటాం, కానీ అవి దేనికి సంబంధించినవి అనేది కొంచెం డౌట్ పడుతూ ఉంటాం. ఆ డౌట్ లేకుండా క్లియర్ గా ప్రతి దానికి సంబంధించినవి రాశాను. అలాగే కరెంట్ అఫైర్ కి సంబంధించిన పేపర్లో వచ్చిన ప్రాక్టీస్ బిట్స్ అండ్ పేపర్ మొత్తం చదివి 3 రోజుల్లో జరిగిన అంశాలు, అలాగే ఇంకొన్ని ఎక్స్ట్రా అంశాలు, అలాగే భారత జనగణన గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా వివరంగా రాయడం జరిగింది. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ పీడిఎఫ్ కావాలి అంటే 9494163477 అనే నెంబర్ కి 20 రూపీస్ పే చేస్తే మీకు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేస్తారు. ఆ గ్రూప్ లో ఏ రోజు పీడిఎఫ్ ఆ రోజు ఈవినింగ్ అనేది మీకు అందుతుంది అన్నమాట. ఓకేనా? ఆల్రెడీ మనం ఏప్రిల్ 1 నుంచి 6 వరకు సంబంధించిన పీడిఎఫ్ అనేది వాట్సాప్ గ్రూప్ లో ప్రొవైడ్ చేసేసాం. సో డైలీ ఎర్లీ మార్నింగ్ మీకు కరెంట్ అఫైర్ క్లాసెస్ అనేవి ఫ్రీగా నేను చేయడం జరుగుతుంది, ఏ రోజు ఆ రోజు. అలాగే దాని పీడిఎఫ్ అనేది వాట్సాప్ గ్రూప్ లో పెడతాను అనమాట. సో అలాగే మన డిఎస్సికి సంబంధించిన కంటెంట్ పీడిఎఫ్లు కావాలన్నా సరే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. ఓకే ఫ్రెండ్స్, జాతీయ నైపుణ్య పోటీలో ఏపీకి 7 పథకాలు అయితే వచ్చాయండి. గ్రేటర్ నోయిడాలో మార్చ్ 29 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించిన ఇండియా స్కిల్ కాంపిటీషన్ లో ఏపీ బృందం అద్భుత ప్రతిభని ప్రదర్శించిందన్నమాట. ఇక్కడ 9 విభాగాల్లో పోటీ పడిన ఏపీ జట్టుకి 7 పథకాలు అనేవి సాధించింది. సాఫ్ట్వేర్ టెస్టింగ్ విభాగంలో గుంట్రెడ్డి శ్రీనివాస్ గారికి బంగారు పథకం, ఎయిర్ క్రాఫ్ట్ నిర్వహణలో ఉప్పలపాటి ద్వారక శేషు గారికి, ఇంటెలిజెంట్ సెక్యూరిటీ టెక్నాలజీలో షేక్ జోహిద్ అలీ గారికి, వీళ్ళిద్దరికి కూడా రజిత పథకాలు వచ్చాయి. ఆశిష్ కటారి గారికి కాంసం వచ్చింది. ఇలా మొత్తం 7 పథకాలు అనేవి ఏపీ జట్టు గెలుచుకుంది అన్నమాట. ఓకే, జాతీయ నైపుణ్య పోటీలో ఏపీకి ఎన్ని పథకాలు అంటే 7 పథకాలు. సో ఎన్ని విభాగాల్లో పోటీ పడింది అంటే 9 విభాగాల్లో మార్చ్ 29 నుంచి ఏప్రిల్ 2 వరకు గ్రేటర్ నోయిడాలో జరిగాయి. బంగారు పథకం వచ్చేసి గుంట్రెడ్డి శ్రీనివాస్ గారికి వచ్చింది. ఓకే, మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లైంగ్ ను అక్కడి పార్లమెంట్ ఏప్రిల్ 3న ఎన్నుకుంది. మిన్ ఆంగ్ హ్లైంగ్. ఓకే, ఏ దేశ నౌకాదళం ఇటీవల సంయుక్త సముద్ర దళాలకు అధిపతిగా ఎంపికైంది అంటే భారత్ అండి. సో ఇవైతే ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు పేపర్లో అని చెప్పాను కదా, అవన్నమాట. ఏ దేశ నౌకాదళం ఇటీవల సంయుక్త సముద్ర దళాలకి అధిపతిగా ఎంపికైందంటే భారతదేశం. సమగ్ర పక్షి అట్లాస్ ని ప్రచురించిన భారతదేశపు 2వ రాష్ట్రంగా ఇటీవల ఏది వార్తల్లో నిలిచిందంటే గోవా. మరి గోవా 2వ రాష్ట్రం అయితే ఫస్ట్ సమగ్ర అట్లాస్ ని రూపొందించింది ఎవరు అంటే కేరళ. సమగ్ర పక్షి అట్లాస్ ప్రచురించిన భారతదేశపు 2వ రాష్ట్రం గోవా, ఫస్ట్ కేరళ. ఓకే, భారత్ లో ఎవరి జయంతిని పురస్కరించుకొని ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు అంటే సరోజినీ నాయుడు గారిది. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన స్వాతంత్ర సమరయోధురాలు ఈవిడ. 1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్ లో జన్మించారు. ఓకే, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2026 ఏప్రిల్ 3న విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్ లో అత్యధునాతన యుద్ధ నౌకైన ఐఎన్ఎస్ తారాగిరిని జాతికి అంకితం చేశారు. ఇది విశాఖపట్నంలో అధికారికంగా నేవీలోకి చేరింది. దీనిని నిర్మించింది మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్, ముంబైలో నిర్మించారు. ఐఎన్ఎస్ తారాగిరిని నిర్మించింది మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్, ముంబైలో నిర్మించారు. 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని రూపొందించారు. ఇది ప్రాజెక్ట్ 17 ఆల్ఫా P-17A శ్రేణిలో ఉన్న 4వ నౌక అన్నమాట. ఐఎన్ఎస్ తారాగిరి బ్రహ్మోస్ క్షిపణిని మోసుకెళ్లగల సామర్థ్యం కలిగినది. అలాగే శత్రువుల రాడార్లకి చెక్కకుండా ఉంటుంది కూడా. ఇప్పుడు మనకి భారత నౌకాదళంలో ముఖ్యమైన ఐఎన్ఎస్ నౌకలు, జలాంతర్గాములు ఇప్పుడు చూద్దాం. విమాన వాహక నౌకలు ఏవి అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటారు. విమాన వాహన నౌకలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్ అన్నమాట. దేశీయంగా నిర్మించిన మొదటి నౌక ఏది అంటే ఐఎన్ఎస్ విక్రాంత్. ఓకే, అలాగే అణు జలాంతర్గాములు న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఏంటంటే ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాట్, ఐఎన్ఎస్ అరిధామన్ అన్నమాట. ఈ ఐఎన్ఎస్ అరిధామన్ ని రీసెంట్ గా విశాఖపట్నంలోని భారత నౌకాదళంలోకి చేర్చారు. అలాగే ఐఎన్ఎస్ తారాగిరిని కూడా అధికారికంగా నేవీలోకి అది చేరింది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ స్టెల్త్ యుద్ధ నౌకలు
వీటిని డిస్ట్రాయర్స్ అని కూడా అంటారు, స్టెల్త్ ఫ్రిగేట్స్ అని అంటారు. ఐఎన్ఎస్ తారాగిరి, ఇప్పుడు చెప్పుకున్నాం కదా తారాగిరిని అధికారికంగా ఇచ్చేశారు అని చెప్పి, జాతికి అంకితం ఇచ్చారని చెప్పి. ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ శివాలిక్ అన్నమాట. అలాగే డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాములు కూడా ఉన్నాయి. అవి ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ ఖండేరి, ఐఎన్ఎస్ వేల. సో ఇవి దేనికది సపరేట్ గా మీకు రాసి ఇచ్చాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యుద్ధ నౌక ఏది, అణు జలాంతర్గామి ఏది, డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి క్రింది వాటిలో ఏది అన్నా సరే మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేయగలరు. ఓకేనా. నెక్స్ట్ విక్రమ్ దొరైస్వామి ఏ దేశంలో భారత రాయబారిగా నియమితులయ్యారంటే చైనా. మీకు చెప్పాను కదా 5th పేపర్ లో కూడా మనకి ప్రాక్టీస్ బిట్స్ వచ్చే రాశాను. గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారంటే పద్మా దోర్జే. ఒడిస్సాలో తొలి స్మార్ట్ విలేజ్ గా అవతరించింది కుసున్పూర్. అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ తన కెరియర్ లో 900 గోల్స్ చేసిన రెండో క్రీడాకారుడిగా నిలిచారు. మరి మొదటి వారు ఎవరంటే క్రిస్టియానో రొనాల్డో. ఓకే, నెక్స్ట్ ఉత్తర కొరియా పార్లమెంటరీ ఎన్నికల్లో కిమ్ జోంగ్ ఉన్ సారథ్యంలోని ఏ పార్టీ దాని మిత్రపక్షాలు ఎన్నికల్లో 99.93% ఓట్లు సాధించాయంటే వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా. మహాశివరాత్రి సందర్భంగా ఏ సంస్థ భవ్య భారత్ భూషణ్ అవార్డుని ప్రారంభించింది అంటే ఇషా ఫౌండేషన్. భవ్య భారత్ భూషణ్ అవార్డు ఇషా ఫౌండేషన్ మహాశివరాత్రి సందర్భంగా. ఈ ఇషా ఫౌండేషన్ ఉంది కదా, ఆ ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గి వాసుదేవ్. ఇతను ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని జాతీయ భద్రత, క్రీడలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, కళలు, వ్యాపారం, సాహిత్యం, సమాజ సంక్షేమం లాంటి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇస్తారు. ఇషా ఫౌండేషన్ ప్రధాన కార్యాలయం తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంది. బిఆర్ఓ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాజెక్ట్ చేతక్ అనేది బికనీర్లో తన 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. అయితే ఈ చేతక్ అనేది ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది, అలా ఎందుకు వచ్చిందంటే 1980లో స్థాపించబడిన ఈ ప్రాజెక్టు పశ్చిమ భారతదేశంలోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన సరిహద్దు ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి మరియు నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. ఈ ప్రాజెక్టు చేతక్ కా ప్రయాస్ దేశ్ కా వికాస్ అనే స్ఫూర్తిదాయకమైన నినాదంతో పనిచేస్తుంది. ఇది చేతక్ కోసం. ఇది 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని బికనీర్లో జరుపుకుంది. నెక్స్ట్ భారతదేశ జనాభా గణన పితామహుడు ఎవరు అంటే హెన్రీ వాల్టర్. ఆయన ఒక బ్రిటిష్ అధికారి. 1830లో ఢాకాలో మొట్టమొదటి సరైన మరియు వ్యవస్థీకృత జనాభా సర్వేని అతను నిర్వహించారు. అయితే అతనికి ఆలోచన వచ్చిందే గాని సంపూర్ణ జనాభా గణన అయితే అప్పుడు జరగలేదు. మరి మొదటి సంపూర్ణ జనాభా గణన ఎప్పుడు జరిగింది అంటే 1881లో జరిగింది. లార్డ్ రిప్పన్ ఆధ్వర్యంలో డబ్ల్యూసి ఫ్లోడెన్ జనాభా గణన కమిషనర్ గా ఈ 1881లో నిర్వహించారనమాట. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో మొదటి జనాభా గణన జరిగింది. ఇటీవల 2011లో మనకి రీసెంట్ గా జరిగిన జనాభా గణన. అయితే ప్రెసెంట్ 2027ది జరుగుతూ ఉందన్నమాట. డిజిటల్ గా దీన్ని నిర్వహించడం దీని ప్రత్యేకత. ఓకే, ఇది విషయం అన్నమాట. నెక్స్ట్ భారతీయ రైల్వే పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ WDFCను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ కారిడార్ మహారాష్ట్రలోని జవహర్లాల్ నెహ్రూ పోర్టు టెర్మినల్ నుండి ఉత్తరప్రదేశ్లోని దాద్రి వరకు 1506 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్ 2026లో పురుషుల లాంగ్ జంప్ లో మురళీ శ్రీశంకర్ విజయం సాధించారు. మురళీ శ్రీశంకర్ పరిపాలన మరియు సేవల పంపిణీని మెరుగుపరచడానికి ఇండియా ఏప్రిల్ 2 నుంచి 8 వరకు సాధనా సప్తాహ్ 2026ని ప్రారంభించింది. ఇది మిషన్ కర్మయోగిలో భాగంగా జరుగుతుంది. ఈ కర్మయోగి సాధన సప్తాహ్ అనేది ఏప్రిల్ 2 నుంచి 8 వరకు జరుగుతుంది అన్నమాట. అసలు ఎందుకు ఇది అంటే పౌర కేంద్రీకృత పాలనని బలోపేతం చేయడం మరియు సివిల్ సర్వీసెస్ లో సామర్థ్య నిర్మాణంపై దృష్టి సారించిన వాళ్ళకి సాధనా సప్తాహ్ 2026 అనే దేశవ్యాప్త కార్యక్రమాన్ని భారతదేశం ప్రారంభించింది అనమాట. సో
వీటన్నిటి మీద దృష్టి సారించడానికి, పరిపాలనా సేవల పంపిణీని మెరుగుపరచడానికి ఈ సాధనా సప్తాహ్ అనేది తీసుకొచ్చారు కార్యక్రమాన్ని. వాణిజ్యం మరియు ఇంధన రంగాల్లో సహకారం కోసం భారత్ మరియు అజర్బైజాన్ తమ దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్నాయన్నమాట. మంగోలియా కొత్త ప్రధాని జస్టిస్ నెసిన్యోబా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026లో జరగనున్న G7 సమ్మిట్ లో పాల్గొనున్నారు. ఇది 52వ సమ్మిట్ అన్నమాట. ఇది ఫ్రాన్స్ లో జూన్ 15 నుంచి 17 మధ్యలో జరగనుంది. రాష్ట్రపతి పోలీస్ కలర్ అవార్డు అనేది 2026 గాను ఒడిశా పోలీస్ విభాగానికి వచ్చింది. తొలి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026లో విజేతగా కర్ణాటక నిలిచింది. ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ రాశాను, చెప్తాను. ఓకే, నెక్స్ట్ 1961 నాటి పాత చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి వచ్చింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ శిక్షణ ఇచ్చే నమో డ్రోన్ దీదీ పథకం అమలులో కర్ణాటక దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నమాట. ఈ పథకం దీన్ దయాల్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా అమలు చేయబడుతుంది. నమో డ్రోన్ దీదీ పథకం. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఇవి ఛత్తీస్గఢ్ లో జరిగాయి. ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్, జగదల్పూర్, సర్గుజాలలో జరిగాయి. గిరిజన యువతలో ఉన్న క్రీడా ప్రతిభని జాతీయ స్థాయిలో వెలుగులోకి తెచ్చే లక్ష్యంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ 3, 2026 వరకు జరిగాయి. ఈ క్రీడల అధికారిక మస్కట్ పేరు మోర్వేర్. మోర్వేర్ అంటే ధైర్యానికి ప్రతీక అని అర్థం. దేశవ్యాప్తంగా 3800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న అన్ని రాష్ట్రాల్లోకి విజేత ఎవరు అంటే కర్ణాటక. కర్ణాటక 38 పథకాలతో విజేతగా నిలిచింది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఒడిస్సాకి 57 పథకాలు వచ్చినప్పుడు కర్ణాటక ఎందుకు ఫస్ట్ ప్లేస్కి వచ్చిందంటే, ఎప్పుడైనా పథకాల పట్టీలో గోల్డ్ ఎన్ని సాధించారు అనే ఆధారంగా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అలా నిర్ణయించబడుతుంది. సో ఇక్కడ మనకి కర్ణాటకకి గోల్డ్ 23 వచ్చాయి, ఒరిస్సాకి కేవలం 21 వచ్చింది. కాబట్టి 38 పథకాలు సాధించిన కర్ణాటకని విజేత అన్నమాట. కర్ణాటక 8 సిల్వరు, 7 బ్రోంజ్. ఒడిస్సా 21 గోల్డ్, 15 సిల్వర్, 21 బ్రోంజ్. జార్ఖండ్ థర్డ్ ప్లేస్ లో ఉంది, 35 పథకాలు, 16 గోల్డ్, 8 సిల్వర్, 11 బ్రోంజ్. 7 ప్రధాన విభాగాల్లో పోటీలు జరిగాయి. అలాగే వాటితో పాటు కబడ్డీ అండ్ మల్లాకాంబ్ అనే దేశీయ క్రీడల్ని ప్రదర్శన అంశాలుగా చేర్చారనమాట. ఇది ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ కోసం. ఓకే, ఏపీ ప్రభుత్వానికి చెందిన సాంఘిక సంక్షేమ శాఖ అమలు చేస్తున్న జన్మభూమి వెబ్సైట్ కి స్కోచ్ అవార్డు వచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. స్కోచ్ అవార్డు అనేది 2003లో ప్రారంభమైందండి. ఈ అవార్డులు గవర్నెన్స్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, టెక్నాలజీ, విద్య, ఆరోగ్యం కోసం విశేష కృషి చేస్తున్న సంస్థలకి, వ్యక్తులకి, ప్రాజెక్టులకి అందించే స్వతంత్ర గౌరవం అన్నమాట ఈ స్కోచ్ అవార్డు. అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకి చేరుకున్నాయని, జూలై లేదా ఆగస్టులో ప్రారంభిస్తామని రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇందులో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, చంద్రబాబు నాయుడు గారు అందరూ పాల్గొన్నారు. అయితే నీటి భద్రతపై 100 రోజుల కార్యాచరణని అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి నుంచి ప్రారంభించారు. ఇది ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు 4 దశల్లో జరగనుంది నీటి భద్రత కార్యక్రమం. ఓకే, ఏప్రిల్ 2026లో జరిగిన ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ బ్యాంకాక్ లో భారత్ కి చెందిన పాయల్ నాగ్ సంచలన విజయం సాధించారు. ఈమె ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 ఆర్చర్ అయిన శీతల్ దేవిని ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. పాయల్ నాగ్ శీతల్ దేవిని ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఓకే, ఇదే టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో శీతల్, పాయల్ ఇద్దరు జోడీ కలిసి భారత్ కు స్వర్ణం సాధించి పెట్టారు. పాయల్ గారిది ఒడిశా రాష్ట్రం, శీతల్ దేవి గారిది జమ్మూ కాశ్మీర్ అన్నమాట. ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ అన్నమాట. సో బ్యాంకాక్ లో అయితే జరిగింది. సో మీకు నేను
4, 5, 6 తారీఖుల కరెంట్ అఫైర్ అనేది కంప్లీట్గా అందించడం జరిగింది. ఓకేనా? ఇంకా ఏమైనా మిస్ అయ్యాయి అనే డౌట్ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.